కత్తెర గుర్తుకే భారత్ వీరేష్ గారి కత్తెర గుర్తుకే వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. జయం గెలిపిద్దాం, గెలిపిద్దాం, గెలిపిద్దాం. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, వీరేష్ గారి కత్తెర గుర్తుకే. హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా చివేముల మండలం వల్లభాపురం గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోతు వీరేశం గారు మనతో ఉన్నారు. ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, సర్పంచ్ అయిన తర్వాత ప్రజలకు ఏమి హామీలు ఇస్తున్నాడు, మొన్నటి వరకు కూడా ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు, ఎట్లాంటి అభివృద్ధి చేశారు వాళ్ళని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? మొన్నటి వరకు మీరే అధికారంలో ఉన్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇక్కడ నుంచి జగదీశ్వర్ రెడ్డి మినిస్టర్గా పనిచేసిండు, ఇప్పుడు ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్నారు? అంతకుముందు మేము ఉన్నప్పుడు సార్ ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సమస్యలు ఏమి లేకుండా చేశాం సార్. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా లాంటివి, అలాగే మా మిగతాది ఏ ప్రాబ్లం లేకుండా కేసీఆర్ గవర్నమెంట్ కరెంట్ 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు వచ్చింది. దాంతోపాటు కళ్యాణ లక్ష్మి ఇవన్నీ వచ్చాయి సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి కళ్యాణ లక్ష్మి అనేది ఆగిపోయింది. రైతు బంధు ఇప్పటిదాకా జనాలకు ఇచ్చే పరిస్థితి లేదు. నీళ్ళు అనేది ఎస్ఆర్ఎస్పీ ఉన్నప్పుడు, జగదీష్ రెడ్డి ఉన్నప్పుడు మనకి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు అనేది ఇక్కడ రావట్లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి మా అత్యధిక మెజార్టీ గవర్నమెంట్ చూపిస్తే మాకు ఇక్కడ మళ్ళీ నీళ్ళు వస్తాయి అనేది జనాల ఇది. గవర్నమెంట్ అనేది ఇక్కడ రైతు బంధువు అనేది అవన్నీ ఏదేది ఆపినాయో అవి మా గవర్నమెంట్ మళ్ళీ తెచ్చి మళ్ళీ యథావిధిగా అన్ని నడిపించుకుందామని. కరెంటు కూడా రావట్లేదు, ఉచిత కరెంటు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 24 గంటలు వచ్చాయి. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అనేది ఎలా తీసుకున్నారంటే, అంతకుముందు గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు తీసుకున్నారు తప్ప ఒక పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకైతే ఏ ఒక్కరికైతే ఇవ్వలేదు. ఇప్పుడు కట్టుకున్న ఊళ్ళో ఎవరికైనా అడిగినా అదే రకంగా ఉంది. వాళ్ళ గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన జనాలు అనేది వ్యతిరేకత జరుగుతూనే ఉంది. మాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది. ఓకే సార్, ఇన్ని సమస్యలు ఉన్నాయని మీరే చెప్తున్నారు, ప్రతిపక్షం నుంచి పోటీ చేస్తున్నారు, ఎలా సమస్యలు పరిష్కరిస్తారండి? మాకు అన్ని రకాలుగా వాళ్ళ బలమే మా బలం అవుతుంది సార్. వాళ్ళు చేయని దానికి నెగిటివ్గానే మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. అలా మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీని గెలుచుకుంటేనే మాకు అక్కడి నుంచి మళ్ళీ వస్తాయి. మాకు గ్రామ పంచాయతీ నీళ్ళు ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అనుకుంటున్నాం సార్. గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మొత్తం కూడా మీరు ఎలా పరిష్కరిస్తారు? ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నాం? ప్రజలకి వాళ్ళు అడిగిన సమస్యలు నేను తీరుస్తాను సార్. మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్, అధికారం లేకుండా ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా తీసుకొచ్చాను, నేను గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాను. ఓకే సార్, మొన్నటి వరకు మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? 10 సంవత్సరాలు ఇక్కడ మినిస్టర్గా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారు ఎట్లాంటి కార్యక్రమాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు? రోడ్లు పోసారు సార్, డ్రైనేజీలు, వాటరు ఉన్న, కరెంటుతో పాటు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఇచ్చారు సార్ మనకి. ఓకే సార్, ఇక్కడ బానోతు వీరేష్ గారికి ఓటు ఎందుకు వేయాలి? ఇక్కడ ఈ ప్రజలు ఏం చెప్తావు? వీళ్ళకా సార్, ఇక్కడ ఉన్న సమస్యలకి, ఇక్కడ గుళ్ళు గోపురాలు కట్టమని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళతో పాటు కొన్ని డ్రైనేజీలు లేవు మాకు. ప్లే గ్రౌండ్కి కొన్ని గ్రౌండ్లు ఉన్నాయి, అవి క్లీన్ చేయడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు సహకరించట్లేదు. మన ప్రతిపక్షం నుంచి తెచ్చుకొని మన ముందు నిలబడితే మా నాయకుడు మాకు చేస్తాడని చెప్పి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు సార్. మాకు సార్ గ్రామ స్థాయిలో చాలా సమస్యలు ఉంటాయి, గెట్ల పంచాలు, భూమి పంచాలు, ఇండ్ల పంచాలు చాలా వస్తుంటాయి. వీటిని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూపించగలుగుతారు మీరు? న్యాయం అంటే జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడి పరిష్కారం చేయగలుగుతాం సార్. ఓకే, ఫైనల్గా మీరు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారో ఏం చెప్పదలుచుకుందాం? అంటే ఓటు అంటే చాలా విలువైంది. రేపు 14వ తారీఖు నాడు మధ్యాహ్నానికి మనకి కాకుండా మీరు ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు ఓటర్లు? సార్, గత 60 సంవత్సరాలుగా జనాలల్లో ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న క్యాండిడేట్ వచ్చి పోటీ చేస్తున్నారు సార్. వాళ్ళు ఏదో డబ్బులు పెడుతున్నారు, చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోతున్నారు. నా రాజకీయ జీవితం అయిపోయిందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. నేను ఇలాగా సార్, నా వయసు 30 సంవత్సరాలు. మా గ్రామ పంచాయతీలో 60 సంవత్సరాల తర్వాతకి యువతకు మొదటిసారిగా మాకు అధికారం వస్తుంది సార్. మా చేతికి ఆ అధికారం వస్తుంది. దానికి మేము ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధి చేసి చూపించగలుగుతామని చెప్పి నమ్మకంతో నాకు ఊరంతా మద్దతుగా ఉంది సార్. ఊరు మొత్తం కూడా. రాజకీయ అనుభవం లేదంటున్నారు, మీరు ఎలా సాధిస్తారంటారు? గ్రామ పెద్దల సహకారం పూర్తిగా ఉంది సార్. నాకు వాళ్ళ సలహా సహకారాలు తీసుకొని నేను ముందుకు వెళ్ళగలుగుతాను సార్. నేను ఓకే, మీకు పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు పోటీ చేసి మీ గుర్తు ఏంటిది? ఎక్కడ ఓటు వేయాలి? ఎన్నో నెంబర్ మీది? మాది కత్తెర గుర్తు సార్. మా గుర్తు 2వ నెంబర్ గుర్తు సార్. మాది తిప్పు 2వ నెంబర్ గుర్తు సార్ మాది.
ఎన్నడుంది ఓటు ఎలక్షన్? 14వ తారీఖు ఉంది సార్ మాకు ఎలక్షన్. 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మేము బంపర్ మెజార్టీతో గెలుస్తాం సార్. 300 ఓట్ల మెజార్టీతో గెలుస్తాం సార్. ఇక్కడ ఉన్న 900 ఓట్లల్లో 300 ఓట్ల మెజార్టీతో గెలుస్తాం మేము ఇక్కడ. మొదటి హామీ ఏమి ఇచ్చారు, గెలవగానే ఫస్ట్ తీర్చే హామీ ఏంటిది? ఇక్కడ సార్ ఎన్నో గత 10 ఏళ్ళగా ఇక్కడ ఏమవుతుందంటే సార్, వీళ్ళ ఊరికి అంకమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి అనేది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా మేము మా ద్వారా కొంచెం చేసి ఆపాము. కానీ తర్వాతకి వాళ్ళకంటే ముందు నుంచి కూడా వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు చేయట్లేదు. మేము మొదటిగా వచ్చి ఫస్ట్ చేసేది ఈ గుళ్ళని కంప్లీట్ చేస్తాం సార్. మేము మీ హైవే మీద చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి తెలిసింది. దానిపైన మీరు వీళ్ళకి ఏమి హామీ ఇస్తున్నారు ప్రజలకి? మేము మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సార్, అధికారం లేకుండా మా ఎమ్మెల్యే దగ్గరికి అప్లికేషన్ పెట్టి ఇక్కడ ఒక అండర్ పాస్ పెట్టిస్తాం సార్ మేము ఖచ్చితంగా. ఓకే, గెలవగానే ఇవన్నీ చేస్తామని హామీ ఇస్తున్నారు? అవును సార్, గెలవగానే ఖచ్చితంగా చేపిస్తాం సార్ ఇవన్నీ హామీలు. ఓకే రైట్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.